శ్రీ శివాయ గురువే నమ. సార సంగ్రహాలు ఏంటి చూద్దాం. తెలుగులో దర్శన గ్రంథాలు సమస్త ప్రభావం వల్ల ఏర్పడినవి కాదు. అవి పూర్తిగా దేశీయమైనవి. సోదర భాషలు తమిళ కన్నడ భాషల్లో మన గ్రంథాలు లక్షణ గ్రంథాన్ని పోలిన రచనలు చాలా ఉన్నాయి. తమిళంలో అది గ్రంథంగా ఎన్నో చెప్పే తోలుకాప్యం అనే కోవకు చెందింది. ఛందో భాషణాలతో పాటు వ్యాకరణం పాటు అలంకారము అలంకార శాస్త్రము వ్యాకరణము నిఘంటువులు చెప్పడం కూడా లక్ష గ్రంథాల్లో భాగమని మనం ముందు నుంచి అనుకుంటున్నాం కదా. అయితే ఛందో వ్యాకరణాంశ ప్రస్తావన ప్రాచీనం, మిగిలిన రెండు అర్వాచీనాలు. శాస్త్ర గ్రంథాల తర్వాత దర్శన గ్రంథాలు బయటకు వచ్చాయి. తెలుగులో శాస్త్ర రచన ప్రారంభమైన తర్వాత కూడా సంస్థ శాస్త్ర గ్రంథాల వాసనలు వెంటాడుతూనే ఉంటాయి. మనకి తెలుగు వ్యాకరణాల్లో చెప్పని ఏ విధమైన సంస్థను దిగుమతి చేసుకోవచ్చని సంప్రదాయం ఉండనే ఉంది కదా. మనకి ఛందస్సు విషయంలోనూ ఇంతే. శాస్త్ర గ్రంథాల విమర్శ చేయటమే, విశదం చేయటమే లక్షణ గ్రంథాల పని. దీన్ని నిర్వహించడానికి లక్షణ గ్రంథ స్వీయ ప్రణాళికలతో ముందుకు వచ్చారు. కొందరు లక్షణం చెప్పే లక్ష్యాలు చూపారు, కొందరు లక్ష్యాల ద్వారా లక్షణం తెలుసుకోమన్నారు. ఏది ఏమైనా శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన విషయాలను లక్షణ గ్రంథాలు విడమర్చి చెప్పడం ఒక నిజమైన దశే. తర్వాత దశలో లక్షణ గ్రంథాలకు మళ్ళీ వ్యాఖ్యానాలపై వ్యాఖ్యలు వచ్చాయి. అటువంటి వాటిలో చెర్రుమూరి నరసింహ కవి రచించినటువంటి లక్షణ నవరత్న మాలిక అముద్రిత గ్రంథం. ఈ లక్షణ గ్రంథాల సుప్రసిద్ధ సాహిత్యవేత్త కొందరు పెరుమంబూరు శ్రీరంగాచార్యులు 1967లో మార్చి నెల భారతీయ ప్రకటించి తెలుగుని ప్రకాశించారు. వ్యవహారం సింగయ్య జన్మస్థలం కంబ నల్గొండ. గురువుగారు ఇక్కడ ఏం రాశారు? ఈయన కూడా 1916 1977 గురువుగారు. అదే విజయాలగూడెంలో ఉందండి. భవ్యమణి హరి కంపాల పరివిహారి రాక్షస మదాపహారి శ్రీరంగ గౌరి అనే మగుడంతో గ్రామాన్ని సూచిస్తోంది. ఇతడు 1814 1894 కృతులు మరియు మహాభారతము, ఇంద్రనారద సంవాదము, లక్షణ నవకథ మాలిక, పంచరత్నాలు, నవరత్నాలు, చాటు ప్రబంధాలు చేరుతాయి. 9 పద్యాలను లేదా పద్యరత్నాలను మౌలికంగా చేస్తే నవరత్న మాలిక విషయం అవుతుంది. ఈ విషయము లక్షణ ప్రతిపాదికం బట్టి లక్షణ నవరత్న మాలిక. అందులో మాలిక కేవలం రత్నమాలికే కాదు, మౌలిక ప్రక్రియ కూడా కనిపిస్తోంది. సీస ప్రస్తావన గ్రంథనామంలో లేదు. సీసపాలని పెంచడం వల్ల సీసమాలిక అయిందని. సీసాన్ని స్వయం ప్రతిపత్తి లేదు. సీసపద్యను తేటగీతి ఆటవిలకే గుర్తింపు లేదు. సీసపాదాలు ఎన్ని ఉన్నా తేటగీతి 4 పాదాల్లోనే ఉంటుంది. అది పద్యస్వరూపం. లక్షణ నవరత్న 9 సీసమాలికల్లోనే లక్షణం చెప్పిన గ్రంథం పేరును బట్టి తెలుస్తోంది. ఇది నా మాలికా రూపంలో ఉండటం వల్ల ధారణకు అనుకూలంగా ఉంది. అప్పకవ్యంలోని కొన్ని అంశాలను సంగ్రహంగా చేసే ఒక ఛందస్సులో అందించింది. ఒకే ఛందస్సులో ఈ లక్షణ అవసరం లేని చోట లక్ష్యాల ద్వారా లక్ష్యాన్ని చూపినట్టు సంక్షిప్త రచన ఇది. 9 సీసాల్లోనూ 9 రకాల విషయం భాగం కనిపిస్తుంది. అది సీసమాలిక గ్రంథ పద్యం. వర్ణ విశేషాలు, బీజాక్షరాలు, ప్రతిపాదన అంశం ఏం చెప్పారు చూద్దాం. వర్ణాంశాలు, బీజాక్షరాలు, భాష, అష్టోత్పత్తి, గణాలు, ప్రధానమైన కొన్ని పద్య లక్షణాలు, యతిభేదాలు, శకంధ్వాది యతులు, అలాగే ఉభయవళులు, ప్రాసభేదాలు, తత్సమాది పదాలు, విభజన, 1 వర్ణన విభజన, అదే పదలేఖన విధానం, గుణదోషాలు, మొత్తం 9 విధాలుగా ఇది నవరత్నం. ఈ అంశాన్ని ఆధారంగా తీసుకునే అప్పకవ్యంలో విశేషాలను సంగ్రహంగా ఏకఛందో రూపంగా తెలుసుకోవడానికి గ్రంథం పనికొస్తుంది. చాలా అప్పకవ్యంతో పోలిస్తే నవరత్న మాలికను పరిశీలించవచ్చు. గణపవరపు వెంకటే ఒక్కడే అంతకుముందు మాలికా రూపంలో లక్షణ గ్రంథం రచించాడు. తర్వాత లక్షణ నవరత్న మాలిక భాషా వ్యాకరణాలు, తత్సమాది పద వివేచన, పదాల లేఖన విధానాల గురించి స్పష్టంగా ప్రస్తావించింది. స్వరూపరీత్యా చిన్నదైనా ఒకే చోట ఒకే ఛందస్సులో విషయాన్ని తీసుకురావాలన్న తపన ఈ కవిలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి మాలికను ముందు గల అవతారికలో చింతామణి సూత్రాలు, కారికలు ఉన్నాయి. అది సంగ్రహ రూపమైన చింతామణి వ్యాఖ్యా గ్రంథం అని చెప్పచ్చు. సంస్థాంత వ్యాకరణాల ప్రాథమిక విజ్ఞానం, తెలుగు ఛందస్సు, యతిప్రాసలు మొదలైన వారి సమాచారం తెలుసుకోవాలనే వారికి గ్రంథం చాలా పనికొస్తుంది. మౌలిక రచనకు విశేష వివేకాన్ని, వ్యాకరణ పరిజ్ఞానాన్ని అంచే గ్రంథం చాలా ప్రశ్నించడం చాలా ఇంట్రెస్టింగ్. అలాగే గురుగారు రాసేటువంటి 2 పుస్తకాలు మనకి కానాడు చాలా ఉపయోగిస్తూ దొరుకుతాయి. చింతామణి ఆంధ్ర భాషోద్యమం కనిపిస్తుంది. బాలప్రౌఢ వ్యాకరణ సంబంధించిన అహోబల పండితుని యొక్క విమర్శ కూడా మనకు కనిపిస్తుంది. అది చదువుతూ దొరికితే మనకు చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఈ విధంగా ఇలా ఇది అప్పకవ్యంగా పరంగా చూస్తే లక్షణజముడి గ్రంథం. సార సంగ్రహాలు, సార సంగ్రహాలు,
మనకి కొత్త ఏమీ కాదు. నిజానికి ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు. సామాన్య పాఠకుల స్థాయికి శాస్త్రాన్ని చేరవేసే ఇవే. విద్యార్థులకు పాఠ్య గ్రంథాలపై కంటే గైడు పుస్తకాలపైనే ఎక్కువగా మక్కువ ఉంది. దీనికి కారణం వీడి రూపకర్తలు తమ ప్రతిభా ప్రదర్శన కోసం కాకుండా విద్యార్థి సౌకర్యం కోసం దృష్టిలో ఉంటూ రాస్తారు ఈ కవులు. ఇలా అలా అని వీరిలో ప్రతిభ ఉండని లేదని చెప్పలేం, ఉందని చెప్పలేం. అవసరమైన చోట మెరుపులు మెరిపిస్తారు. ఇలాంటి రచన ఈ లక్షణ నవరత్న మాలిక. విద్యార్థి లోకంలోనూ కవి ప్రపంచంలోనూ అప్పకవ్యానికి ఉన్నంత ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. దీన్ని చదవని సాహిత్య విద్యార్థి ఉండడు. అటువంటి అప్పకవ్యాన్ని ఆమూలాగ్రం చదివే శ్రమకు తగ్గించిన సంగ్రహంగా చెప్పడం కవి ప్రణాళిక. ప్రాచీన సాహిత్యాన్ని అర్థం చేసుకునే కవిత్వం చెప్పగలడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందించాలనుకున్నాడు శరమూరి కవి. అంత దీర్ఘంగా ఆలోచించి ఆ లక్షణ సంగ్రహాన్ని ఒకే చంద్ర రూపంలో చెప్తే పఠనీయంగా ఉందని ఊహించాడు ఆయన. అంతేకాకుండా ఊహించాడు దానికి ఆ విధంగానే అందుకు తగిన శేషపద్యం దానికి తగినది. అతడు ముందు గణపౌర వెంకట కవి ఆంధ్రకౌముది అనే వ్యాకరణ ప్రాధాన్యం అధికంగా ఉన్న లక్షణాన్ని గ్రంథాన్ని శేషమాలిక ద్వారానే లోకానికి అందించాడు. అప్పకవి కూడా అప్పకవీయంలో పంచవిధ భావ శేషమాలికలు 2 పాదాలు, శృంగారస శేషమాలిక 32 పాదాలు, అష్టరస శేషమాలిక 36 పాదాలు, నాయక నిర్ణయ శేషమాలిక 30 పాదాలు, శబ్దార్థ సర్వాలంకార శేషమాలిక 52 పాదాలు, శబ్దార్థదోష శేషమాలిక 26 పాదాలు రచించాడు. వీటి ఆధారంగా అప్పకవ్యానికి సంగ్రహంగా గ్రంథం శేషమాలికగా రచించాడు. కావ్య నిర్మాణ ప్రయోగం అనే ఛందోలంకారాలను విశ్వవిశ్వమే లక్షణకస్త్ర ప్రధానాంశం. అంతకంటే ఈ సంస్థలో అర్థాలు తెలుగువారికి అవసరమైనంత వరకు అందించే ఆశయమే ఇది. అందుకే తెలుగు భాషలో కావ్యరచన చేసేవారిని దృష్టిలో పెట్టుకుని దేశీయ మార్గ అంశాలను రెండింటినీ ఆయా శాస్త్రాలు తమ నిర్వహణలతో మనకి ఇచ్చారు. అంతేకాకుండా యతిప్రాసలు భీమన ఛందము నుండి కొన్ని క్రమంగా పెరుగుతూ వచ్చేది. దీనికి కారణం కవి ప్రయోగాలే. ఆ కవులు కూడా వ్యాకరణాన్ని భాషాశాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని అనుసరిస్తూ ఆ ప్రతిప్రాసను పెంచుకుంటూ పోయారు. కొన్ని అనవసరంగా ప్రతి సంఖ్యను పెంచినప్పటికీ వాడి ప్రయోజనం అసంగతను పోగొట్టుకోవచ్చని భావించారు. ప్రసిద్ధంగా లేని కొన్ని లక్షణ గ్రంథాలు మెరుగులు ఉన్నాయి. ఈ పొత్తిలి వెంకటరమణ కవి లక్షణ శిరోమణిలో పూర్ణ అర్థబిందువులకు ప్రాసం చెప్పాడు. అప్పకవ్యాలు ఖండబిందువు పూర్ణమి విడిగా చెప్పగా పొత్తిపి కవి రెండింటికి చెప్పడం విశేషం. నైషధం తిమ్మకవి లక్షణ మంజరిలో అప్పకవిని మించి 50 ఎత్తులు చెప్పాడు. కస్తూరి రంగకవి ఆందరంగరాక్షందంలో అపూర్వతి ప్రాసలు ఉన్నాయి. చక్కటి బడి ముఖారేతి, నై సమాసేది, ఘై ఇది సకార ప్రాసలు విశేషంగా కనిపిస్తాయి. ఇంకా ఈ భాషాలేఖనం గురించి కొంచెం శాస్త్రం రేపు చూద్దాం. భాషా